అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక అద్భుతమైన కథను విందాం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. రండి విందాం. సోమయ్య తన కొడుకు రాముకి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలు చెప్పేవాడు. ఒకరోజు అతని కొడుకుతో ఇలా అన్నాడు. బాబూ, ఓ మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు సుమా. రాము అటూ ఇటూ తొంగి చూసి, నాన్నా, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడా? మరి నాకెక్కడా కనబడటం లేదే అన్నాడు ఆశ్చర్యంగా. బాబూ, మనం భగవంతుణ్ణి చూడలేం, కాని పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు. మనం చేసే అన్ని పనులను గమనిస్తూ ఉంటాడు. సోమయ్య కొడుక్కి చెప్పాడు. రాము తండ్రి చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు. కొద్ది రోజుల తర్వాత కరువు వచ్చి పడింది. సోమయ్య పొలాల్లో ఏమీ పండలేదు. ఓ రాత్రి సోమయ్య కొడుకును వెంటబెట్టుకుని ఊరవతల పొలానికి వెళ్ళాడు. ఆ పొలం మరొక రైతుది. ఎవ్వరికీ తెలియకుండా ఓ మోపు వరికంకులు కోసి ఇంటికి తెచ్చుకోవాలని సోమయ్య పథకం. పొలం గట్టుమీద రాముని నిలబడమని, నీవు 4 దిక్కులా జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఎవరైనా అటూ ఇటూ కనబడితే నాకు చెప్పు అని సోమయ్య కొడుక్కి చెప్పాడు. సోమయ్య పొలంలో వరికంకులు కోసేందుకని దిగాడో లేదో, రాము, నాన్న ఆగండి అన్నాడు. ఎవరైనా చూస్తున్నారా ఏ? సోమయ్య అడిగాడు. రాము, అవునాన్న, చూస్తున్నారు. సోమయ్య పొలంలో నుంచి గట్టుమీదకు వచ్చాడు. నలువైపులా చూస్తూ అతనికి ఎవ్వరూ కనబడలేదు. అప్పుడు అతను కొడుకును అడిగాడు. ఎక్కడ ఎవరూ కనబడటం లేదే? రాము, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అందరూ చేసే పనులు గమనిస్తూ ఉంటాడని మీరే చెప్పారుగా. అలాంటప్పుడు మీరు వరికంకులు కోస్తూ ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడా అని అన్నాడు. సోమయ్య కొడుకు మాటలు విని సిగ్గుతో తల వంచుకున్నాడు. దొంగతనం చెయ్యకుండా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి, దేవుడున్నాడు, జాగ్రత్త. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన కే స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.